వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్న డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డేటా టైప్స్ కూడా మిగిలిపోయినాయి 4 డేటా టైప్స్. ఆ డేటా టైప్స్ని కూడా కంప్లీట్ చేసేసి ఇంకా పైథాన్లో డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ జోలికి ఇంకెళ్ళక్కర్లేదు మనం. ఓకే, ఇప్పుడు చూసే డేటా టైప్స్ ఏంటంటే కాంప్లెక్స్, బూలియన్, రేంజ్, సెట్. ఈ 4 డేటా టైప్స్ అనేవి పైథాన్లో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు దాకా వాడే అప్లికేషన్ అనేది రాలా, అందులో నేను మీకు చెప్పలేదు. సో ముందుగా మనం ఏం చేద్దాం అంటే మన కంప్యూటర్లో ఉన్న విజువల్ స్టూడియో ఓపెన్ చేసేద్దాం. స్టార్ట్లోకి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ అని ఎంటర్ చేయగానే మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మీరు ఆల్రెడీ నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను కాబట్టి ఏమైందంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే డిలీట్ చేయను, న్యూ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే న్యూ ఫైల్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి డేటా టైప్స్ 2 పెట్టి .py. ఓకే, మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఎక్కడైతే మన ప్యానల్లో ఎక్కడైతే వర్క్ చేసుకుంటామో, సో ఫస్ట్ మనం ఏం చూద్దామంటే కాంప్లెక్స్ చూద్దాం. ఈ కాంప్లెక్స్ అనేది మన స్కూల్ లైఫ్లో మనం చదివాము 2 + 3j. అంటే 2 + 3j అనేది ఒకటేమో ఇమాజినరీ నెంబర్, ఒకటేమో రియల్ నెంబర్. సో అలాంటి టైప్స్ని కూడా పైథాన్ అనేది డీల్ చేయగలుగుతుంది. ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, ఆ వేరియబుల్లో మనం కాంప్లెక్స్ నెంబర్ని పెడదాం. ఓకే, వేరియబుల్ 1 = 2 + 5j. నేను దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ వేరియబుల్ 1. అంతేకాకుండా మనకి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క డేటా టైప్ అనేది కాంప్లెక్స్ కాదు తెలుసుకోవాలంటే మన దగ్గర ఫంక్షన్ ఉంది, అదే ఏంటంటే టైప్. ఈ టైప్ ఫంక్షన్ వాడితే కనుక మనం ఏ డేటా టైప్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. చూపిస్తాను చూడండి మీకు ఎలా వాడాలో. ప్రింట్ టైప్ వేరియబుల్ 1. ఈ వేరియబుల్ 1 అనగానే చూడండి అవుట్పుట్లో 2 + 5j అని కింద వచ్చింది. సెకండ్ లైన్ కోడ్ ప్రకారం మనకి క్లాస్ అనేది కాంప్లెక్స్ నెంబర్. చూసారు కదా మనకి ఎంత ఈజీగా వచ్చిందో. ఇది అనేది కాంప్లెక్స్ నెంబర్ ఈ క్లాస్ అనేది. అలాగే ఈ కాంప్లెక్స్ అనేది చాలా వైడ్లీగా యూజ్ చేస్తాం, అసలు అంటే చాలా తక్కువ యూజ్ చేస్తాం. రెగ్యులర్గా అయితే ఏమి యూజ్ చేయం మనం దీన్ని. నెక్స్ట్ మనం ఇంకో డేటా టైప్ చూద్దాం. అదేంటంటే స్ట్రింగ్స్. ఏంటి స్ట్రింగ్స్ కాదు, అదేంటంటే సెట్స్. ఏంటి సెట్స్ అంటే మనకి నార్మల్గా స్కూల్ లైఫ్లో మనం చూసాము. సెట్స్ అంటే ఏం లేదు, ఒక 2 ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి, దాంట్లో ఎలిమెంట్స్ అన్ని కామాగా సపరేట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే రెపిటేటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి కనుక ఆ రెపిటేటివ్ ఎలిమెంట్స్ని మనం ఫిల్టర్ చేసి సింగిల్ ఎలిమెంట్ కిందనే అవుట్పుట్ అనేది వస్తుంది. వేరియబుల్ 2 అని పెట్టి చూడండి, నేను ఒక సెట్ ఓపెన్ చేయాలంటే ఫ్లవర్ బ్రాకెట్ 1, 1, 1, 1, 1, 2, 2, 3, 3. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెట్ని నేను ప్రింట్ చేస్తాను. చూడండి వేరియబుల్ 2. ఇక్కడ 2 లైన్స్లో నేను టైపు ఆ యొక్క వేరియబుల్ని అట్ ఏ టైం చూపిస్తున్నాను మీకు అవుట్పుట్లో. చూసారు కదా, మీకు అవుట్పుట్ చూస్తే కనుక క్లాస్ సెట్ అని వచ్చింది. ఈ క్లాస్లో చూస్తే మనకి సెట్ ఇది, అలాగే మనకు ఒక అవుట్పుట్ వచ్చింది 1, 2, 3 అనేది. రెగ్యులర్గా మనం రాస్తే కనుక ఎలా వచ్చింది ఇన్పుట్ అనేది. సో సెట్ అనేది నార్మల్గా ఫిల్టర్ చేసి మనకి రెపిటేటివ్ నెంబర్స్ని సింగిల్ టైమే రాపిస్తుంది అది. ఓకే, సెట్ అనేది కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఎక్కువ ఏం చేస్తామంటే వైడ్ వెరైటీ ఉన్నాయనుకోండి, మన నార్మల్గా అసలు నార్మల్ టైప్ మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెక్ చేయాలంటే సెట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అప్లికేషన్ చెప్తా. 10 నెంబర్ స్టూడెంట్స్ డిఫరెంట్ కలర్స్ వేసుకొచ్చారు కాలేజ్కి. డ్రెస్ అనేది గ్రీన్ కలర్ ఎంతమంది వేసుకొచ్చారు, బ్లూ కలర్ ఎంతమంది వేసుకొచ్చారు, అలాగా ఏ కలర్కి ఒక ఐడెంటిఫికేషన్ మనకు కావాలంటే సెట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఏం తెలుసుకుందామంటే ఈ రేంజ్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ రేంజ్? ఈ రేంజ్ అనే ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లిస్ట్లో 10 నెంబర్స్ ప్రింట్ చేయమంటే మీరు ఏం చేస్తారు? ఒక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1, 2, 3, 4 అలాగ అండ్ అంటిల్ 10 మీరు అనేది లిస్ట్ అనేది రాస్తారు. అదే 1000 అంటే 1000 నెంబర్స్ రాయొచ్చు, కానీ మన పైథాన్లో రాస్తే పైథాన్ నేర్చుకోవడానికి ఏమన్నా మీనింగ్ ఉంటుందా? సో అలాంటి మనకి చాలా డీల్ చేయడం కోసం ఏంటంటే మనకున్న ఫంక్షన్ ఏంటంటే రేంజ్. ఈ రేంజ్ ఫంక్షన్ వాడితే ఏంటంటే మనకి 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఇనిషియల్ ఆర్గ్యుమెంట్, ఫైనల్ ఆర్గ్యుమెంట్. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తే ఆటోమేటిక్గా నెంబర్స్ని అదే అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఈ రేంజ్ అనేది ఒక డేటా టైప్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తానంటే నేను అసలు ఈ డేటా టైప్ క్రియేట్ చేసి చూపిస్తా. దెన్ మీకు ఒక లిస్ట్ ఆఫ్ 1000 నెంబర్స్ని మీకు అవుట్పుట్ చేసి చూపిస్తా. ఓకే, వేరియబుల్ 3 = రేంజ్ అప్పర్ లిమిట్ 0, 100. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు 1 to 100, 0 to 100 కావాలంటే 0 to 101 ఇవ్వాలి అప్పర్ లిమిట్. ఓకే, నేను చెప్తున్నా అర్థమవుతుంది అనుకుంటున్నా. 101 అని ఇవ్వాలి. ఎందుకని 101 ఇవ్వాలంటే నార్మల్గా మనకి దీంట్లో ఒక కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అనే ఇఫ్ లూప్ ఉంటుంది కదా, ఇఫ్ కండిషన్ ఉంటుంది కదా. ఈ ఇఫ్ కండిషన్ అనేది కరెక్ట్గా 99కి వెళ్ళంగానే ఆఫ్ అయిపోద్ది. ఎందుకంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఉంటుంది కదా మనకి కండిషన్. అదంతా పక్కన పెట్టండి. ముందు ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఎలా వాడాలో తెలుసుకోండి. కన్ఫ్యూజ్ అవుతారు మీరు దాన్ని టచ్ చేస్తే కనుక. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ అనేది మనం చూద్దాం. వేరియబుల్ 3 కదా, ఇది వేరియబుల్ 3. ఇక్కడ కూడా వేరియబుల్ 3. ఓకే, ఇప్పుడు నా అవుట్పుట్ చూడండి. మీరు చూస్తే కనుక టెర్మినల్ క్లాస్ రేంజ్, దీని యొక్క అవుట్పుట్ అనేది రేంజ్ 0 to 10. అంటే చూసారు మీరు కూడా ఇది ఒక రేంజ్ అనే డేటా టైప్ అని చెప్పింది మనకి. ఓకే, ఈ రేంజ్ అనే డేటా టైప్ మాకు తెలిసింది.
ఎలాగ మేము అసలు 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేసేది? 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయడానికి మనం సింపుల్గా వాడేది ఏంటంటే ఒక లిస్ట్ ఫంక్షన్ వాడతాం. ఓకే, లిస్ట్ ఫంక్షన్ రాసి దాన్ని ఓపెన్ చేసి దాంట్లో రేంజ్ ఫంక్షన్ పెడతాం. చూడండి అక్కడ నేను రాస్తాను దాన్ని. సింపుల్గా లిస్ట్ తీసుకోండి. లిస్ట్ తీసుకొని ఒక రౌండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎంటర్ చేసి చూస్తాను. చూడండి 1 to 100 నెంబర్స్ వస్తాయి మనకి. చూసారు కదా అవుట్పుట్ వచ్చింది, 0 to 100 వచ్చింది. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్, అలా చాలా ఈజీగా మనం చేయొచ్చు. 0 to 100. అదే కనుక నాకు 100 పెడితే ఏమవుతుందో చూద్దాం. చూసారు కదా 100 పెడితే 0 to 99 వచ్చింది. ఓకే, నేను చిన్న టాస్క్ ఇస్తున్నాను మీకు. ఏంటంటే నాకు 0 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఒక్కో నెంబర్కి 2 డిఫరెన్స్ ఉండాలి. అంటే 2, 4, 6, 8 అలా 2 సమ్మేషన్ అవుతా రావాలి. సో మనం దానికి ఏం చేస్తామంటే రేంజ్లో థర్డ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఓకే, ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఇస్తే కనుక మనకి ప్రతి నెంబర్కి 2 సమ్మేషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ యాడ్ అవుతూ ఉంటుంది. నేను 3 వేస్తే 3 యాడ్ అవుద్ది, 4 వేస్తే 4 యాడ్ అవుద్ది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. చూడండి, నేను 2 అనేది ఇచ్చాను. రన్ చేసి చూడంగానే చూసారు కదా 0, 2, 4, 6, 8 అంటే అంటిల్ వి రీచ్ ద 100 ఇట్ విల్ కంటిన్యూ. అంటే 100 రీచ్ అయ్యేదాకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను 5 ఇస్తే కనుక డైరెక్ట్గా 5 టేబుల్ వస్తుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఎంత సింపుల్ అండ్ ఎంత ఈజీగా ఉందో. అండ్ నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి అండ్ లాస్ట్ డేటా టైప్ బూలెన్. ఈ బూలెన్ అనేది అసలు పెద్ద కాన్సెప్ట్ కూడా కాదు. దీంట్లో మనకి ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి ఈ రెండింటిని ఏమంటాం అంటే మనం బూలెన్ డేటా టైప్ అంటాం. అది కూడా మీకు చూపిస్తా చూడండి. వేరియబుల్ 4 = ట్రూ. ఇప్పుడు దీన్ని ఆ యొక్క టైప్ని నేను చూద్దాం, దాన్ని అసలు వేరియబుల్ ప్రింట్ చేసి చూద్దాం. చూడండి మనకి అవుట్పుట్లో ఏమొస్తుందో. ఈ క్లాస్ బూల్ అండ్ ఇట్స్ ట్రూ. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చింది మనకి అవుట్పుట్ అనేది. దీన్ని ఏమంటామంటే మనం బూలెన్ అంటాం. చాలా రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇది అంత కన్ఫ్యూజన్ డేటా టైప్ అయితే ఏం కాదు, అసలు తెలుసుకోవడానికి కూడా అంత పెద్ద కంటెంట్ అయితే దీంట్లో ఏముండదు. బట్ రేంజ్ అనే ఫంక్షన్ మనం చాలా ఉపయోగిస్తాం. ఫాల్స్ని పెట్టి నేను ఇప్పుడు రన్ చేశాను. చూడండి మీరు అవుట్పుట్ ఫాల్స్ అని వచ్చింది నాకు. సేమ్ అది ఇది ఒకదాన్ని యూజ్ అవుద్ది, ట్రూ అన్న ఫాల్స్ అయినా. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ థీమ్ సెలెక్షన్ చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో. చూడండి ఇక్కడ నాకైతే వైట్ కలర్ థీమ్ ఉంది, మీకు డిఫాల్ట్గా బ్లాక్ కలర్ డార్క్ థీమ్ అయితే ఉండొచ్చు మీకు. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక మనం ఈ వీడియోలో ఏం చూసాం, కాంప్లెక్స్ అంటే ఏంటో చూసాం, సెట్ అంటే ఏంటో చూసాం, రేంజ్ ఫంక్షన్ చూసాం, బూలెన్ ఫంక్షన్ చూసాం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోతో మనకి డేటా టైప్స్ పైథాన్లో ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయినట్టే. ఓకే, నార్మల్గా మనం ఏం డేటా టైప్స్ చూసామో ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, లిస్ట్, డిక్షనరీ, రేంజ్, సెట్, బూలెన్ అండ్ కాంప్లెక్స్. ఓకే, చూసారు కదా ఈ 9 డేటా టైప్స్ అని మనం చూసాం. మీకు బాగా రావాలంటే ఏం చేయాలంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇవన్నీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లాస్ట్లో ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆన్సర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.